This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Vidya. You watching V30 YouTube channel. Guys, ఈరోజు ఇంకొక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే నేను తీసుకొచ్చాను. ఇక్కడ మనకి ఫ్రెష్ ప్రింట్స్ నుంచి ప్రెజెంట్ ఒక కొత్త హైరింగ్ అయితే అనౌన్స్ అయింది గైస్. దీనికి మీరు ఫ్రెషర్స్ యాజ్ వెల్ as ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్యాకేజ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర నుంచి 100% రిప్లై కూడా వస్తుంది మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతాయి. మంచి అప్డేట్ గైస్. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూసారంటే క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను. అన్ని అఫీషియల్ పేజెస్ నుంచి మనం డిస్కస్ చేస్తాం. ఫ్రెష్ ప్రింట్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ నుంచి ఏది కుక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే, ఎక్కడ కూడా మీరు ₹1 కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దామా? అసలు రోల్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, స్కిల్ సెట్ ఏమి అడిగారు అన్నీ కూడా. లెట్స్ స్టార్ట్. గైస్, మీకు చెక్ చేసుకుంటే మనకి ఫ్రెష్ ప్రింట్స్ యొక్క అఫీషియల్ పేజ్ మనం అయితే ఉన్నాం. సో అమెరికాస్ ఫేవరెట్ మర్చ్ కంపెనీ, ఇది ఒక అపెరల్ కంపెనీ గైస్. లైక్ మనకి మింత్రా ఎలా ఉన్నాయో మనకి ఇండియాలో, అలాగే వీళ్ళు అమెరికాలోని ఈ ఫ్రెష్ ప్రింట్స్ వాళ్ళు డిఫరెంట్ క్లోతింగ్ మనకి వీళ్ళైతే ఇస్తారన్నమాట. దట్ మీన్స్ కొన్ని డిజైనర్ వేర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి. ఓకే, సో చాలా వరకు వాడుతుంటారు. ఈవెన్ ఇండియాకి సంబంధించి హైదరాబాద్లో వీళ్ళకి ఒక హెడ్ క్వార్టర్స్ ఉంది గైస్. ఓకే, బట్ ద థింగ్ ఏంటంటే ఇండియాకి సంబంధించి కూడా వీళ్ళు రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. జూనియర్ హెచ్ఆర్ అసోసియేట్ అనే రోల్కి టాలెంట్ ఎక్విజిషన్, ఎవరైతే రిక్రూట్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోకి, వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. తప్పకుండా ట్రై చేయండి గైస్, ఎందుకంటే కొద్దిగా సేఫ్ జాబ్ ఇది. సో ఇంకా బెటర్గా పే చేస్తారు కూడా. పెద్ద కోడింగ్ కూడా అలాంటి ఏం అవసరం లేదు మనకి. నాన్ టెక్నికల్ జాబ్స్కి వెళ్దాం అనుకున్న, సపోర్ట్ సెక్టర్లోకి వెళ్దాం అనుకున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ. తప్పకుండా ట్రై చేయండి గైస్. ఇక కీ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం. యాజ్ ఏ మెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్ టీమ్. సో తెలుసు కదా మనకి ఇప్పుడు ఫ్రెష్ ప్రింట్స్లోనికి డిఫరెంట్ ఎంప్లాయీస్ జాయిన్ అవుతుంటారు. వాళ్ళ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, జనరల్గా మనకి ప్రొఫైల్స్ డిఫరెంట్ మనకి వెబ్సైట్స్ నుంచి తీసుకుంటారు. వాటిని షార్ట్ లిస్ట్ చేస్తారు అకార్డింగ్ టు బిజినెస్ రిక్వైర్మెంట్. ఆ జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కదా. ఆ యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా మీరైతే పార్టిసిపేట్ చేస్తారన్నమాట. ఇంకా చెప్పాలంటే మనకి ఇంకా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. సోర్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ డైవర్స్ ఛానల్స్ అండ్ స్క్రీన్ రెజ్యూమ్స్ని స్క్రీన్ చేస్తారు మీరు. ఓకే, సో ఇంకా చెప్పాలంటే మనకి ఓనర్షిప్ తీసుకొని మొత్తం ఇంకా ఆ యొక్క సెలక్షన్ ప్రాసెస్లోనే మీరైతే పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ అసెస్మెంట్స్ కండక్ట్ చేస్తారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఫీడ్బ్యాక్ అది సబ్మిట్ చేసి, టీమ్ లీడర్స్ అండ్ మేనేజర్కి ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేసి, దాని తగ్గట్టుగా ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అంతా కూడా చూసుకుంటారన్నమాట. ఓకే, మొత్తం రిక్రూట్మెంట్ అంతా కూడా మీరైతే చేస్తారు. ఓకే, ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ప్రిఫరబ్లీ 1.5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టాలెంట్ ఎక్విజిషన్ ఆర్ రిక్రూట్మెంట్ మెన్షన్ చేశారు. కింద కూడా ఇచ్చారు చూడండి, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు కనుక ఏమైనా హెచ్ఆర్ ఫీల్డ్లో కనుక ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ అవుతుంది. లేదు బ్రో మాకు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ మేము అనుకుంటే మీరు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. ఓకే, హ్యూమన్ రిసోర్స్ సైకాలజీ హైలీ ఎంకరేజ్ టు అప్లై అని కూడా మెన్షన్ చేశారు గైస్. ఓకే, ఇక వచ్చేసి స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ మీకు అయితే ఉండాలి. గుడ్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఇంగ్లీష్లో ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. స్టార్టప్ ఎన్విరాన్మెంట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని చెప్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇది 2 PM నుంచి 11 PM మనకి ఇండియన్ స్టాండర్డ్ టైంలోని మనకి ఆఫ్టర్నూన్ నుంచి మనకి నైట్ 11 వరకు ఉంటుంది అన్నమాట షిఫ్ట్, మండే టు ఫ్రైడే. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లోనే మీకు అయితే అప్లై లింక్ అయితే దొరికేస్తుంది. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత మీకు V30కి పేజ్ ఓపెన్ అవుతుంది. కిందకి నీట్గా స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అప్లై లింక్ బ్లూ కలర్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.